ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి రైల్వే శాఖ మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక కొత్త రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అది కూడా కేవలం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి తీరుతామని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ సోర్స్ ఏంటి, ఈ న్యూస్ ఏంటి అనేది క్లారిటీగా తెలియాలి అని అంటే మీరు ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి తెలిపోదాం. రామగుండం మనుగూరు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అవ్వాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. తెలంగాణలో మరొక కొత్త రైల్వే లైన్ 5 ఏళ్లలో మారనున్న భద్రాద్రి పెద్దపల్లి జిల్లాల ముఖ చిత్రాలు. గతంలో తెలంగాణలో 6 రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ ఇప్పుడు రామగుండం రైల్వే లైన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ రైల్వే లైన్ కేవలం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి తీరుతామని చెప్పడం జరుగుతుంది. జస్ట్ లేటెస్ట్ న్యూస్ ఇది. జస్ట్ 1 బ్యాక్ కింద వచ్చిన న్యూస్ ఇది. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ మార్గం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలను కలుపుతూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. మనుగూరు రామగుండం కొత్త రైల్వే లైన్ మార్గాన్ని 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5,818 కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో పూర్తి చేయనున్నారు. 207 కిలోమీటర్లు పొడవైన ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే మనుగూరు రామగుండం మధ్య ఆల్మోస్ట్ 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం మనుగూరు నుంచి రామగుండం వెళ్ళడానికి భద్రాచలం రోడ్, కాజీపేట మీదుగా తిరుగుతూ ప్రయాణించాల్సి వస్తుంది. కొత్త రైల్వే అందుబాటులోకి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గిరిజనులు అతిపెద్ద జాతరగా పిలువబడే మేడారం జాతరకి ప్రత్యేకంగా ట్రైన్లో ట్రావెల్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రామగుండం మనుగూరు రైల్వే లైన్ ద్వారా మంతని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, గోపాలరావుపేట మీదుగా ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు మార్గం న్యూఢిల్లీ, చెన్నై మార్గంలోని విజయవాడ, నాగ్పూర్ సెక్షన్ కూడా ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది. ప్రజా రవాణాతో పాటు బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు, ఖనిజాలను ఎగుమతులకు ఈ రైల్వే లైన్ మార్గం కీలకం కానుంది. పెద్దపల్లి, ములుగు జిల్లా ప్రజలు మేడారం, భద్రాచలం లాంటి టెంపుల్స్కి చాలా తక్కువ ప్రైజ్లో ట్రావెల్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఏడాదిలోగా భూసేకరణ చేపట్టాలని చూస్తున్నారు. మరో 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుందంట. భూసేకరణ అనుమతులు, డిపిఆర్ రూపకల్పన లాంటి పనులను రైల్వే శాఖ చూసుకుంటుంది. రైలు మార్గం నిర్మాణం, నిధులు సమీకరణతో పాటు 45 ఏళ్ల పాటు ఈ రైలు మార్గ నివారణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారు. రైల్వే శాఖ పీపీపీ మోడల్కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత టెండర్లను ప్రారంభిస్తారు. ఈ కొత్త రైల్వే అందుబాటులోకి వస్తే మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. భద్రాచలం నుండి రామగుండం చేరుకోవడం సులభం అవుతుంది. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం, పాండురంగాపురం వరకు 186 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్ సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. అలాగే భద్రాచలం రోడ్, కొత్తగూడెం, డోర్నకల్ స్టేషన్ల మధ్య డబుల్ లైన్ పనులను జరుగుతున్నాయి. దీంతో భద్రాచలం రోడ్ నుంచి ఆంధ్రాలోని కొవ్వూరు వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలోని సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గం బొగ్గు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్ కోసం డిపిఆర్ సిద్ధమైంది. భద్రాచలం రోడ్, కొవ్వూరు రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.